జలయజ్ఞంలో భాగంగా శ్రీశైలం నుంచి ఫ్లోరైడ్ ప్రాంతమైన నల్లగొండ ప్రాంతానికి డైరెక్ట్ గా టర్నల్ ద్వారా నీటిని తీసుకొచ్చే కార్యక్రమంలో భాగంగా సుమారు 44 కిలోమీటర్ల కొంత గ్రావిటీ కెనాల్ ని ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకొని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే సుమారు 31-32 కిలోమీటర్లు పూర్తి చేసుకోవటం జరిగింది. తదుపరి వచ్చిన ప్రభుత్వం ఆ నల్గొండ ప్రాంతంలో ఉన్న ఫ్లోరైడ్ బాధితులను కూడా కాపాడాలనే కనీస చిత్తశుద్ధి లేని కారణంగా ఆ ప్రాజెక్టు ఆనాటి ప్రభుత్వ 10 సంవత్సరాలలో కేవలం 2-2.5 కిలోమీటర్లు చేసి ఏదో మేము కూడా చేశామని మొక్కుబడిగా చేతులు దులుపుకున్న మాట వాస్తవం. ఈ ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కేబినెట్ అంతా ఎట్టి పరిస్థితుల్లో ఆ టర్నల్ ని పూర్తి చేయాలి అని దృఢ సంకల్పంతో చిత్తశుద్ధితో ప్రపంచంలోనే ఇది అతి పొడవైన సొరంగ మార్గం సుమారు 75-80% ఖర్చు పెట్టిన ఈ ప్రాజెక్టుని పూర్తి చేసినట్లయితే 30 టీఎంసీల నీరు ₹1 ఖర్చు లేకుండా ఫ్లోరైడ్ ప్రాంతమైన నల్లగొండ ప్రాంతాన్ని ఫ్లోరైడ్ రహిత ప్రాంతంగా చేయటంతో పాటు మిగిలిన విద్యుత్ బిల్లులు గాని ఇతరత్రా ఏ మెయింటెనెన్స్ రాకుండా ఉండే విధంగా టర్నల్ ని పూర్తి చేసే దిశలో ఈనాడు ఆ టీబీఎంలతో చేసే కార్యక్రమానికి ఫుల్ స్టాప్ పెట్టి లేటెస్ట్ టెక్నాలజీతో ₹1 కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అదనంగా ఖర్చు కాకుండా ఉండే విధంగా అదే ఏజెన్సీతో రాబోయే 2026 చివరి గాని 2027 స్టార్టింగ్ లోపు ఈ ప్రాజెక్టుని పూర్తి చేయాలి అని ఈనాడు కేబినెట్ నిర్ణయించిందనేది ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలకి తెలియజేయటం జరుగుతుంది.